హలో సెల్లే వెళ్ళినవా సరే వెళ్ళండి రాండ్రి అవురా అక్కును సెల్లే అత్తున్నారట ఏటి పోకు వాళ్ళు రాఖీ కడతారు గీ పండుగ రోజు నేను ఏడు పోతానే ఇంటికాడనే ఉంటా లేకుంటే చూసి కాకంటే పిలిచి అన్నట్టు నీ గురించి నాకు తెలియదారా ఆవు గాని మొన్న 2000 రూపాయలు దగ్గర పెట్టుకోమని ఇచ్చినా ఉన్నాయి కదా అవి ఊరిని అవ్వ 2000 రూపాయలతోటి నమ్మదాయన అంటే పొట్టు పొట్టు కొడుతుంది కావచ్చు ఉన్నాయని చెప్తా ఉన్నాయి అవ్వ ఉన్నాయి అదే మరి ఆ 2000 రూపాయలకెళ్ళే అక్కకు వెయ్యి చెల్లెకి వెయ్యి కట్నం పెడుదువు కలాసి వాళ్ళ పని పొట్టు పొట్టు అయినట్టుగా ఏమైరా సప్పుడు ఎత్తలేవు సరేనా సరేనే సరే నాకు మత్తు పని ఉన్నది అర్జరుకు పోతా ఎట్లా ఇప్పుడు మావిచ్చిన 2000 తోటేమో బొత్త వలె తాగిది ఇప్పుడు మా వాళ్ళ కట్నం పెట్టుకుని పొట్టు పొట్టి అమ్ముతారు ఏం చేయాలా మా సందీప్ అని ఒకసారి ఫోన్ చేయాలి సందీపానికి ఆడుకున్నతో బొత్త వల్ల తాగండి కదా ఫోన్ చేసి మన దగ్గర పైసలు ఉన్నాయో లేవు అడుగుతావు నిన్న మాధవ్ అన్న రావిపించింది మొత్తం దిగింది లోలని తాపి మనలా అగ్గు మాధవ్ అన్న ఏంది మళ్ళీ ఫోన్ చేస్తూ తాపిస్తాడేంది ఇయ్యాల కూడా అన్న నువ్వు నా పాలతో దేవునివే ఎందుకురా నిన్న రావిపించినావు ఇయ్యాల కూడా రావిపిస్తా అని ఫోన్ చేసినావు కానీ అవురా నీకు ఎంత మానం లేదురా నిన్ననే బొత్త వల్ల తాగితివి మళ్ళీ ఇవాళ కూడా తాగుతావారా అన్న నిన్న బువ్వ తిన్నామని ఎల్లు తినకుంటుంటామా చల్ గవనాకి చెప్పకరా నిన్న 2000 తోటి మనం ఘోరంగా తాగినాం ఆ 2000 మా అవ్వ మా అక్కకు మా చెల్లెకు కట్నం పెట్టమని ఇచ్చిందట ఇప్పుడుకినా మా అవ్వకు తెలిసిందనుకో మనం బొత్త వల్ల తాగినామని ఇక నన్ను పొట్టు పొట్టి ఎత్తది రియా కరెక్టే కానీ ఇప్పుడు నేనేం చేయాలి అరే ఏం చేసేది లేదురా నిన్న 2000 రూపాయలు పెట్టి సరిసగం తాగినాం 2 రూపాయలు అయినాయి కదా ఆ దగ్గర సగం పైసలు 1000 రూపాయలు నాకు ఇరా బిచ్చం హలో 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 అవరు అరే నీకు మంచి అయిన పడుతుంది నాకు తెలిసేరా అరే ఇప్పుడు నాకిన 1000 రూపాయలు ఇవ్వలేవు అనుకో నా సంగతి తెలుసు కదా మరి లేకుంటే ఏంది నేనే పొద్దున లేచి ఇవాళ ఓలా కొత్తాలా ఓలను దాపి మళ్ళీ నేనే చూస్తా నువ్వేమో సీదా 1000 రూపాయలు అడగబడుతుంది నీ బతుకు గంతే కానీ అరే పైసలు ఇవ్వకుండా నాకు ఏమైనా ఐడియా నీరా ఇప్పుడు మా అక్కకు చెల్లె కట్నం పెట్టలే అనుకో వాళ్ళు నా ఆశ దక్కనియర్రా పొట్టు పొట్టి చేస్తాను నన్ను అన్న పైసలు అంటే మనతో కావని ఐడియాలు అయితే పుష్కలం ఉన్నాయి మరి అదన్నా ఎప్పుడా జరా అన్న ఏం చేస్తావంటే అరే ఈ ప్లాన్ మంచిగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుంది అంటావారా మరి అన్న వర్కౌట్ కాకపోతే నన్ను పొట్టు పొట్టు కొట్టే అంతే అంటావా అంతే తగ్గేదేలే సరే అదే పని చేస్తా మరి దా 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 ఏమిరో కుసుకొద్దత్తున్నావు అవేంటిరా చేతులా అనే అవ్వ అక్కకు చెల్లెకు ప్రతిసారి కట్నంగా పైసలు పెడుతున్నాం కదనే ఈసారి వెరైటీగా గిఫ్ట్లు ఇద్దామని సిర ఒకటి పట్టుకొచ్చిందే అబ్బా మంచి పని చేసినప్పుడు ఆలస్యంగా మస్తు సంబరపడతారా సరే గాని ఇగో తీసుకొని లోపల పెట్టిపోయే మళ్ళీ వస్తారు ఇటు నాన్న ఇగో అమ్మయ్యా మొత్తానికి ఏదో ఒకటి సెడి చేసిన అవు సెల్లే దాదా మంచిగా ఉన్నావా చిన్నమ్మా మంచిగా ఉన్నావా యూట్యూబ్ లో అన్ని వీడియో తీసుకుంటా సూపర్ ఉన్నాం గాని అవురా యూట్యూబ్ లో మంచిగా తీస్తున్నావు వీడియోలు ఏదో మీ దయ చిన్నమ్మా అవ్వా ఓ అవ్వా ఏంటిదిరా ఆగో చెల్లె ఎప్పుడు వచ్చిండ్లే మంచిగా ఉన్నారా నాని ఎప్పుడు వచ్చినవరా మంచిగా ఉన్నారా అందరూ అంత మంచిదే ఇప్పుడు వచ్చిన అక్క అంత మంచిది ఆవురా చెల్లె చిన్నమ్మ తాకి తెలియలేట మాట్లాడతావురా వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రే ఏ వరకు నువ్వు మళ్ళా చెల్లె కాళ్ళు కడుక్కో ఇంట్లోకి రా అమ్మా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాయి నాన్న
అగో వీళ్ళు నాకంటే ముందే వచ్చిర్రా, నేను వీళ్ళకంటే ముందు వద్దామని దవ్వతున్నా. నా బిడ్డ సుగొచ్చింది, ఇప్పుడు వస్తున్నావారా? అవునమ్మా. అక్క ఇప్పుడు వస్తున్నావా? అవు. ఇయ్యల్ల మీరు ఎట్లాగో అత్తరని 5 తీర్ల కూరగాయలు అండిన, మంచిగా పాపడాలు చేసిన, బజ్జీలు చేసిన, పూరీలు చేసిన, పప్పు వేసిన, సంబరం కొద్దీ మనం అందరం కూర్చుంటూ తిందాం మీరు రాకిట్లు కాడితే. అవ్వ అంటే బాధపడతావు కానీ అక్క చెల్లి ఇద్దరు వచ్చిర్రు, చిన్నమ్మ కూడా వచ్చింది. మంచిగా కౌసెత్త అయిపోతున్నాయన్న చికెన్ అన్నమాట నాన్న. ఇది సావునమ్రా హౌలే. వీడికి ఎప్పుడు కౌసే కావాలా? అవురా, ఎప్పుడంటే అప్పుడేనావురా కౌసు తినుడు, పండుగ లేదు పబ్బని లేదా? ఏ ఆపురే, మీరేమో ఓడతారు ఇదేమో తిడుతుంది. నాకు ఎలా శ్రావణ మాసం అని, శ్రావణ మాసం నేను కూడా తినా. అట్లా మీరు ఏమంటారా అని మజాకి వేసిన. నీ గురించి నాకు తెలియదు, నువ్వైతే మంచిగా రాకెట్ కడిపించుకో. అబ్బా ఇదిగో కొట్టి చెప్పాలా? సరే కానీ చెల్లె, నువ్వు వేసింత రాకి తెచ్చినవే. నీకంటే నేను సూపర్ రాఖీ తెచ్చిన్నా. మీరు రాఖీలు బరాబర్ తెస్తారు కానీ స్వీట్లన్నా మంచిగా తెచ్చిర్రా, లేకుండా అదే ముక్కపైన రూపాయి సోన్ పాపడ పట్టుకొచ్చిర్రా? అవే పట్టుకొచ్చిర్రు కదా మళ్ళీ ముక్కపైన సోన్ పాపడనే. అవురా, బాగా మాట్లాడుతున్నావేమ్రా, నాకు కావాలని తెచ్చినమ్మా. పోయిన ఏడాది రాకెట్ కట్టినప్పుడు 5-6 మిగిలిన ఉండే. అబ్బా చిన్నమ్మ, సేమ్ నేను కూడా గంతేనే. ఏందే చెల్లే, నాకంటే సూపర్ రాకెట్ తెచ్చినాను, ఇంకా ముక్కిపోయిన రాకెట్ తెచ్చినవేందే? అక్క మంచిగా మాట్లాడే, ఓలే ముక్కుపోయిన రాఖీ, నీలా ముక్కుపోయిన రాఖీ. నేను మంచి 5 రూపాయలు పెట్టుకున్న రాఖీది. ఓ నీ అవ్వ, ఇది నాకంటే పోకున్నది, నా రాఖీ 3 రూపాయలు. ఇంకా రాఖీ మంచిది తెస్తే ఏమైతుండనే, నా రాఖీ ఈడు 50 రూపాయలు. ఏ వరకే ఇంకా రాఖీని చూస్తే 3 రూపాయలు దాని లెక్కుంది, ఇంకా 50 రూపాయలట. ఓ ఆరాధ్య, అక్కని గట్లేనే అనుడు. ఇంకేంది కట్టుండ్రు రాకెట్ తమ్మునికి, అన్నకు గట్టే నాన్న నువ్వు. రాకెట్ కట్టుడు కాదు, నువ్వు కట్నం పెట్టకపో, నీ సంగతి చెప్తా. అవ్వా ఇంకేంది అక్క చెల్లి రాకెట్ కట్టినే కట్టిరు, ఇక తిందాంపా. ఏడికిరా పోయేది, కట్నం పెట్టవా? నాకు తెలిసేనే మీరు ఇంకా అంటలేరా అని చూస్తున్నా. ఏంద్రా నువ్వు కథలు పడుతున్నావు? కట్నం పెట్టమంటే మా వేడతా తీయే. అవ్వా అప్పుడు తెచ్చిన గిఫ్ట్ బ్యాగ్ తీసుకురా. సరేరా అనే అక్క అనే చెల్లె ఊకే ప్రతిసారి పైసలే కట్నం పెడితే బోరు కొడతలేదా? అందుకే ఈసారి మంచిగా గిఫ్ట్లు పట్టుకొచ్చిన. ఇవి తీసుకో, ఏ చెల్లె తీసుకో. ఇదేందిరో కొత్తగా? అక్క చిలావు ఈ అద్దె ఇంటికనకి ఇప్పుడు ఇలా మంచిగా ఉన్నది. ఇంటికనకి ఇప్పుడు ఇంటికన గట్లెట్లుంటదిరా, ఈయన్నే ఇప్పుతారు. వాళ్ళకేం పెట్టింది అదే లద్దా. గంతే గంతే. ఉసుక్కనా దాని పెద్దది ఇచ్చి నాకు చిన్నది ఇస్తే చెల్లే ఇప్పు నువ్వు ఇప్పుడు ఇప్పుదాం పటే. అక్క అవ్వ ఇచ్చిన పైసలు కట్నం పెట్టుడు అని తెలక బొత్తవలుగా తాగిన. ఇప్పుడు అవ్వకు తెలిస్తే పొట్టు పొట్టు కొడుతుంది. నీకు రేపన్నా ఎల్లుండన్నా ఫోన్ పే చేస్తా, దండం పెడతా. సెల్లే తీయే, నీకేం రాసిండు? ఆనే సెల్లే, నా దగ్గర ఇప్పుడు పైసలు లేవే. ఇప్పుడు ఎట్లాగో వారం తర్వాత నీ పుట్టినరోజు ఉంది కదనే, నీకు డ్రెస్ కొనిస్తా, సరేనాయే దండం పెడతా.
లైన్ ఏమో ఊగుతుంది. బా అవురా కట్నం పెట్టమంటే రేపు పెడతా ఎల్లుండి పెడతా నగరాలు చెప్తున్నా. అవురా నువ్వు కట్నం పెడితే నేను ఆ పైసలతో స్కూల్ టూర్ పోతా అనుకున్నారా? అవురా మేము గంత దూరం నుంచి వచ్చి రాకెట్ కడితే మమ్మల్ని గింత మోసం చేస్తావారా? అవునే అక్క సప్పుడు చేస్తలేమేందే? అవురా 2000 రూపాయలు బొత్త వాళ్ళగా ఆగి ఉన్నవారా కట్నం పెట్టక? ఆగు లేవ్రా నువ్వు, లేవ్రా గిట్ల చేస్తావురా నువ్వు? కుట్టకే 2000 రూపాయలు ఇస్తా ఆగే నువ్వు బాగు అడు మాకు కట్నం పెట్టమంటే పెట్టలేదు కదా అని మేము చూసుకుంటాం. చెల్లె నువ్వు రా ఇట్లా రా. ఏంద్రా మీకే దమ్మత్తున్నా వచ్చని కొంచెం పావురు అంటున్నా. చల్ ఆమె కట్నం పెట్టే పైసలతో నమ్మదాగిన బొత్తాలో గుద్దుర్రే. అంతేనా అమ్మ? ఏయ్. అయ్యో ఏయ్. ఆపుని అట్లనే కొడితే పోరాడు చేస్తాడు. మరి మా కట్నం పైసలు ఎట్లా? అవునులే భార్య చచ్చిపోయేటట్టున్నాను నేను ఇస్తా గాని లేవురా మా దెబ్బల బదులు గాని ఇంకో నా దగ్గర 1500 ఉన్నాయి. అక్కకి 1000 ఇయ్యు, చెల్లెకు 500 ఇయ్యు. గంతే గంతే గంతే. గట్లెట్లుంటాయి చేసామనం ఇయ్యాలా? చెల్లె నేను పెద్దదాన్ని నాకు 1000 రూపాయలు, నువ్వు చిన్నదాన్ని నీకు 500 గంతే. తీరా గవని నడై చేసామనం బచాలా? ఏందే బాగా మాట్లాడుతున్నావు? చిన్నదాన్ని లేకుండా ఓలా సిన్నలు నాయనకి ఇచ్చేయ్. నేను ఇయ్యాలే ఏం చేసుకుంటా చేసుకో. ఎత్తి ఆడే చూస్తా. నేను ఇయ్యాలే ఏం చేసుకుంటావే? కొట్టుడు కొడతారా? నాకన్నా చిన్నదాన్ని ఐదు వందలు తీసుకోవాలి మీకు సగం కావాలా? అబ్బా దీంతో సాధన అయితే లేదట. అబ్బా సరేనే సగం తీసుకున్నామే. మరి 500 చిల్లర లేవు కదే. ఇటు నా దగ్గర ఉన్న ఇత్తా. ఇగోరా జల్దీ ఇరా, ఇది నన్ను బతకనిచ్చట్లేదు. అవ్వా సిల్లర్లు ఏమేం లేవు. అబ్బాయి సరే తీసుకోవాలి 500 నాకే ఉప్పుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మాలాగా మీరైతే గొడవ పెట్టుకోకండి. మీ అన్నయ్యలు తమ్ముళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకొని వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి రండి. ఆమాన్ చేయకుర్రి, కళ్ళు వాళ్ళు కొట్టుకోకుర్రి. మరి అట్లని కొంచెం కొంచెం ఇయ్యకండి. నా బిడ్డలు నా కొడుకుని కొట్టినట్టు కొట్టకుండ్రి, ఎంటికెళ్ళి పట్టుకొని కూసులాడినట్టు కూసులాడకుండ్రి. మీరు ఎంత అంత దయచేసి తీసుకోండి. అన్నదమ్ములకు దేవుని ఇచ్చి పోండి, మంచిగా ఉండాలి. అంతే. ఆరాధ్య చెప్పు, ఎట్లా రాఖీ పండుగ ఎట్లా జరుపుకోవాలి చెప్పు. జుట్టు పట్టుడే జుట్టు పట్టుడే 500 కోసం జుట్టు అయితే పట్టినావు కదా, అదే చెప్పు మరి. సో మా వీడియోని అయితే చూసి జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. ఓకే, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమందరం ఏం చేయాలి? గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ దోస్తులు, మీ అందరికి నమస్కారం. హ్యాపీ రక్షాబంధన్ అన్నలు తమ్ముళ్ళు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికి.